మీ ఆర్జీటీవీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారము. ఓకే. నా సూచన ఏందంటేనంటే, హ్మ్. మంచిగా మా కొడంగల్ ప్రాంతానికి, కొడంగల్ నుంచి నేను మాట్లాడుతున్నా. మా కొడంగల్ ప్రాంతానికి మా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే జస్ట్ ఇంతవరకు ఎమ్మెల్యే వరకే ఉన్నటువంటి టైంలో కానీ ఈయన ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. హ్మ్. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. హ్మ్. ఇంకోటేందంటేనంటే, ఇక్కడ ప్రాబ్లమ్స్ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ! ముఖ్యమంత్రి కాన్స్టిట్యుయెన్సీ పైన అసలుకి ఎంత దృష్టి ఉండాలి మీడియాకి గానీ, ఎవరికైనా గానీ, ఇంకా మా వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గానీ, హ్మ్. మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళందరూ దృష్టి పెట్టాలి. అక్కడ ఎలాంటి తప్పిదం జరిగినా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తది అనేది ఆలోచన చేసి వాళ్ళు కంపల్సరీగా దానిపైన ఖండించడం గానీ, ఎట్లాంటి ఇష్యూ అయినా ఖండించడం గానీ, దానికి సపోర్ట్ చేయడం గానీ, అట్లాంటివి ఏమన్నా ఉండాలి. కానీ ఏ దాని గురించి కూడా పట్టించుకోవడం లేదు. అది మా అయితే ప్రాబ్లమ్. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌లీ ఫ్యూ డేస్ కింద ₹5,000,00,00,000 కొడంగల్ డెవలప్‌మెంట్ కోసమని తీసుకెళ్ళాడు గదా! ఓకే. మంచిదన్న. చాలా ధన్యవాదాలు ఈ విషయం గూడా. హ్మ్. ఒకటేందంటే నీళ్ళు నారాయణపేట, కొడంగల్ అదే ఎత్తిపోతల పథకం చేస్తుండు గదా! ఆ! దానికోసం చాలా ధన్యవాదాలంటే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ ఏరియాలో వాటర్ లేక చాలా ప్రాబ్లమ్ గూడా ఉంది మాకు. హ్మ్. కాబట్టి ధన్యవాదాలు. ఈ విషయంలో చాలా ఓకే. ఇంకా హ్మ్. మిగిలిందేందంటేనంటే అక్కడ ఒకటి కొడంగల్ ప్రాంతంలో హ్మ్. దుద్యాల మండలంలో అక్కింపేటు పోలేపల్లి, లగచర్ల ఇంకొక 4 తండాలు ఉన్నటువంటి ప్లేస్‌లో ఆ! ఆ ఏరియాలో ఒక ఫార్మా కంపెనీ తేవాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ హ్మ్. దాని ఉన్నటువంటి మీద కూడా రైతులు ఇష్యూ గాని, అయింది కదా! పబ్లిక్ గాని భూకబ్జాలు ఎవ్వరు కూడా దానికి జరుగుతున్నాయి. సపోర్ట్ చేయట్లేదు. హ్మ్. మాకు ఫార్మా కంపెనీ వద్దు. దానివల్ల మా భూములన్నీ పోతాయి. ఒకటి హ్మ్. మేము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మా భూములన్నీ పోతాయి. హ్మ్. ఒకటి ఇంకోటేందంటే దానివల్ల పొల్యూషన్ వచ్చి ఊర్లే ఖాళీ చేసి ఎళ్ళాల్సి ఉంటది. మేమంతా ఇంత ఇంత మంచి ఇన్ని 3, 4 ఊర్లు అన్ని తండాలు ఇవన్నీ వదిలేసి ఎళ్ళాల్సొస్తది. ఆ! పక్కన ఉన్న జడ్చర్ల పక్కన ఒక పొలేపల్లి అనే విలేజ్ ఉంది. అక్కడ ఫార్మా ఏర్పరిచినందుకు ఎంత ప్రాబ్లమ్ ఉంది హ్మ్. అని చాలా ఫైట్ అట్లా ఇంగా ఒక్కసారి కంపెనీ వచ్చినంక దాన్ని తీయలేమన్నా. హ్మ్. అంతే గదా! అవునవును. అవును. అట్లాంటప్పుడు మరి ఇంత డేంజరస్ మళ్ళా ఈ ఈ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్న అంటే దీనివల్ల ఇంత ఎఫెక్ట్స్ ఉన్న కంపెనీ మాకొద్దని అంటుంటే వాళ్ళేమంటుర్రు కొందరు నాయకులు వాళ్ళ హ్మ్. స్వార్థ లాభం కోసము హ్మ్. వాళ్ళేమో కొన్ని కాంటాక్ట్స్ గాని ఏమైనా దొరుకుతాయనే వాళ్ళ లాభం కోసం లేదు ఇది ఫార్మా దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది హ్మ్. మన గ్రీన్ ఫార్మా అని చెప్తున్నారు. ఆ! గ్రీన్ ఫార్మా కాదు ఇది నువ్వు ఆ గ్రీన్ ఫార్మా అని చెప్పుకొని ఏది తెస్తావు మాకేం తెలుసు. ఒకసారి అవునవును. అగ్రిమెంట్ చేసుకున్నాక హ్మ్. అదంతెందుకు మీరు ఏదన్నా తెచ్చుకో ఇంకేదన్నా కంపెనీ ఇంకేమన్నా తీసుకురా మంచిది. హ్మ్. ఇంకేమన్నా తీసుకురా ఇంకా ఏదో ఎంప్లాయ్‌మెంట్ ఇప్పిస్తామని అంటున్నారు. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ ఎంత ఊరికి ఒక 500 ఉద్యోగాలు ఇస్తావు. కానీ అవును. అక్కడ ఉన్నటువంటి జనాభా 3000 ఒక్కొక్క ఊరిది ఆలోచిస్తే 3, 4 వేల జనాలు మొత్తం చచ్చిపోవాలనా? ఊర్లు మళ్ళీ విడిచిపోయి పట్టణం పోయి ఫార్మాలో బతకాలా? పని చేయాలన్నా గూడా స్టడీ పర్సన్స్ అయ్యే ఉండాలి. మళ్ళీ థర్డ్ పర్సన్ ఉండాలి. అందులో హ్మ్. పనిచేస్తే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హెయిర్స్ అన్నీ ఊడిపోతాయి. మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్, స్కిన్ మొత్తం ప్రాబ్లమ్ అయితది. అందులో హ్మ్. వచ్చే 15,000 జీతం కోసం మాది గిన్ని భూములు వదులుకోవాలనా? అని మా హ్మ్. ప్రాబ్లమ్. హ్మ్. అక్కడ అది మా ప్రాబ్లమ్. కాబట్టి వద్దని మా ఆవేదన. అయితే హ్మ్. ఆ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి మన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డిని అక్కడ పెట్టిండన్నట్లు. అక్కడ పెట్టి ఆ! ఇక్కడున్న మొత్తం లీడర్స్ అందరిని ఇది చేయని హ్మ్. ఎలక్షన్స్ కన్నా ముందు ఆయన చేసిండు. మొత్తం ఆయనని తిరుపతి రెడ్డి గారే మొత్తం చూసుకున్నారు. హ్మ్. కానీ సరే ఓకే. గెలిచిండు మంచిది. మేము కూడా మస్తు సంతోషించినాం అసలకి. ఎందుకంటే హ్మ్. మా దగ్గర ఎమ్మెల్యే కాదు ఒక సీఎం అయ్యిండు. అసలు ఒక మంత్రి కూడా లేకుండే మా దగ్గర సీఎం అయ్యిండు కాబట్టి సంతోషించాను. అవును. అయితే ఈ విషయాన్ని తిరుపతి రెడ్డి దగ్గరికి తీసుకుపోతే సీఎం అన్నగారు అయినటువంటి తిరుపతి రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే హ్మ్. ఆయన అసలు దీనిపైన అసలు చాలా సీరియస్‌గా ఇదయితున్నాడు. మీకు అసలు డెవలప్‌మెంట్ అవసరం లేదా? మీరు హ్మ్. డెవలప్‌మెంట్ అవసరం లేకుంటే రాకుండి నా దగ్గరికి ఏ స్కీమ్‌లు అవసరం లేదనుకుంటే రాకుండి మా దగ్గరికి అని అనడము. అక్కడ ఏదో ఒక పిల్లగాడు ఏదో వీడియో తీస్తుండు అని వాడిని బెదిరించి కొట్టడం ఏదో తిట్టడం అది జరగడము. ఇవన్నీ కూడా జర్నలిస్ట్ శంకర్ గారి న్యూస్ ఛానెల్‌లో పెట్టిండ్రన్న. ఒకసారి చూసుకోండి మీరు. జర్నలిస్ట్ ఆ! శంకర్ గారు పెట్టి ఉన్నారు దాని కదా! మీదనే ఆయన పైన దాడి చేసిల్లు గదా! దాడి చేసిండ్రు. ఆయన ఇదొకటి. హ్మ్. ఆయన కొడంగల్ విషయాల్లో ఒక 4 విషయాలలో మాట్లాడిండన్న. ఆ హ్మ్. 3 విషయాల్లోని దృష్టిలో పెట్టుకొని ఆయన పైన అటాక్ చేసిండ్రు. ఈ అవును. ఫార్మాదయితే తర్వాత విషయం. అయిన తర్వాత విషయం ఇది ఫార్మాది. హ్మ్. అంతకుముందు ఏమైందంటే మెడికల్ యూనివర్సిటీ ఏదో తెస్తున్నారు కదన్న కొడంగల్‌కి. అవును. సంతోషం. చాలా సంతోషం. ఇట్లాంటివి తీసుకురండి. చాలా ఓకే. హ్మ్. అయితే తేవడానికి మేము కూడా ఫుల్ సపోర్ట్. అదొస్తేనే కదా మా దగ్గర ఎంప్లాయ్‌మెంట్ పిల్లలందరూ మా దగ్గర చదువుకుంటారు. అక్కడ ఏదన్నా ఉన్నా గాని కూడా మంచిగా నడుస్తది. హ్మ్. కాబట్టి ఓకే సంతోషిస్తున్నాము. అయితే ఏమైందంటేనంటే హ్మ్. కొడంగల్‌కి 4 కిలోమీటర్ల దూరంలో ఎర్రన్పల్లి అని ఒక విలేజ్ ఉంది. ఎర్రన్పల్లి ఇప్పాయిపల్లి అని ఒక 2 పేర్లు అంటే అదే పేరు 2గా పిలుస్తారు. ఇప్పాయిపల్లి, ఎర్రన్పల్లి అని ఒక విలేజ్ ఉంటది. ఆ ఓకే. విలేజ్‌లో
గౌటాన్ భూములు ఒక 40 కుటుంబాలకు అసలు భూమే లేదు అన్న వాళ్ళకి ఎకరా 2 ఎకరాలు ఎప్పుడో వెనకటికి గౌటాన్ భూములు వాళ్ళకు పేరు మీద చేయడం జరిగింది. దాని మీద వారు ఆధారపడి ఊర్లో ఇండ్లు ఇడిచిపెట్టుకొని వచ్చి మరి ఇక మాకు ఇక్కడ గిన్నె భూమి ఉంది కదా, ఇక మేము ఊర్లో ఏముందమ్మా అంటే ఏదో ఇంత గుడిసెలు ఉంటే అవి పెట్టుకొని వచ్చి ఆన్నే గుడిసెలు వేసుకొని ఆన్నే ఉంటుండ్రు వాళ్ళు. ఇక మేము ఈయన ఆధారం మాకు ఎకరం 2 ఎకరాలు ఈయన పండించుకుంటాం, మీద చేసుకుంటాం, సంసారం చేసుకుంటామని వచ్చిండ్రు. అయితే వీళ్ళు ఏం చేసినారు, ఆ మెడికల్ యూనివర్సిటీ పేరు మీద 40 కుటుంబాల ఫ్యామిలీలు ఉన్నటువంటి భూములు అన్ని తీసుకొని ఇక్కడ మెడికల్ యూనివర్సిటీ పెడతామని పెట్టిండ్రు. అయితే మంచిదే గౌటాన్ భూమి మీరు తీసుకుంటున్నారు, కానీ దానికి దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కొంచెం సీలింగ్ ల్యాండ్ గౌటాన్ ల్యాండ్స్ ఉన్నాయన్న. అవి ఎవరి చేతిలో ఉన్నాయి, కొంచెం నాయకుల చేతిలో ఉన్నాయి, నాయకుల పేర్ల మీద ఉన్నాయి. వీటిల్లో చేయొచ్చు కదా, పేదలు ఎకరా 2 ఎకరాల భూమి లేని వాళ్ళ దగ్గర చూసుకోవడం ఏంది, అక్కడ చేయండి. నా ఆవేదన అది. ఈ విషయం గురించి మాట్లాడిన జర్నలిస్ట్ శంకర్ని అటాక్ జరిగింది. అది అయితే మొన్న రీసెంట్లీ 2 days బ్యాక్ ఒక కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటా మీ ఊరు నుంచే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అన్నట్టు, ఆ కొడంగల్ డెవలప్ అవ్వడం నీకు ఇష్టం లేదా, కొడంగల్ డెవలప్ అవ్వడు నీకు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అని ఈ విధంగా దుష్ప్రచారాలు ఈ మధ్యలో వచ్చిన బెదిరించిళ్ళు కూడా. జర్నలిస్ట్ శంకర్ వాళ్ళకి ఫోన్ చేసిళ్ళు, మాకు కూడా ఫోన్ చేసిళ్ళు, మీరు ఎందుకు కొడంగల్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ రోజు పేపర్ చూసుకుంటే అదే విధంగా ఏముందంటే సీఎం ఇలాకాలో మంచి నీళ్లు లేవు, మందు మాత్రం ఫుల్ ఉన్నాయి అంటున్నారు. మరి ఏమైనా డెవలప్ జరుగుతుందా అక్కడ అసలు, లేకుంటే కొడంగల్ పేరుతోటి ఏమైనా దోచుకునే స్కీమ్ లాంటివి పెడుతున్నారా? స్కీమ్ అంటే ఇక దాచుకుని ఉండాలంటే అవి ఇంకా సమాజంలో ఫస్ట్ జనాలు మంచిగా లేవు అంటే అసలు నాయకులు జనాలు మంచిగా లేకపోతే అది జరుగుతూనే ఉంటుంది. అది పక్కకు పెట్టేసి అసలు మీ డెవలప్మెంట్కి మీరెవరు అడ్డుపడనికే, మీరు ఎందుకు అడ్డుపడతారు? మీరు జర్నలిస్టులు మీరు ఎందుకు అడ్డుపడతారు? ఏమన్నా అన్యాయం ఉంటే అన్యాయం ఉన్నా దాన్ని ప్రజలకు సమాచారం చేరవేస్తారు. మీరు ఎందుకు అడ్డుకుంటారు? ఆడ ఏమైంది అంటే కొడంగల్ నుంచి ఏమని ఫోన్ చేసిండు అంటే కాంగ్రెస్ కార్యకర్త పిల్లవాడు ఎవరో ఫోన్ చేసి ఎవరికి జర్నలిస్ట్ శంకర్కి ఫోన్ చేసి నువ్వు నా కొడంగల్ గురించి మా కొడంగల్ గురించి నువ్వు ఎందుకో ఇది మాట్లాడుతున్నావు, కొడంగల్ డెవలప్మెంట్ కావద్దా మాకు అని అంటున్నాడు. ఎందుకు అంటుండ అంటే ఆ ఫార్మా కంపెనీ వద్దని అంటున్నారు కదా, మరి దీని గురించి ఆలోచన చేసి వద్దు, మరి ఇంకా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వద్దు అనే విధంగా ఆయన వార్త రాసినందుకు ఆయనకు అట్లా మరి కొడంగల్ డెవలప్మెంట్ చేయాలంటే ఇంకేదైనా తీసుకురండి, కానీ ఇదేం అవసరం, ఫార్మా ఏం అవసరము? అవును, అదే అన్నట్లు. ఆ పిల్లవాడు ఏంటంటే మాకు ఫార్మా కంపెనీ తెస్తుంటే నీవెందుకు అడ్డుపడుతున్నావు? అరే కాదురా బాబు, అడ్డుపడట్లేదు అసలుకి. అది ఫార్మా కంపెనీ తెచ్చినందుకు అడ్డుపడట్లేదు, మెడికల్ యూనివర్సిటీ తేవడానికి కూడా అడ్డుపడట్లేదు. మెడికల్ యూనివర్సిటీ ఏమో పేదల భూములు గుంజుకోకుండా ఇంకెవరో దొరలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా సీలింగ్ ల్యాండ్లు ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే దాని మీద అంటున్నారు కదా, ఆరోపణలు వస్తున్నాయి కదా, చేయండి, ఫోకస్ చేసి ఉంటేనంటే అక్కడ పెట్టండి, లేకుంటే ఇంకా ఏం చేస్తాం, ఇక కొందరికి లాభం జరగాలంటే కొందరు నష్టం జరుగుతుంది, ఇక ఏది చేద్దాము. ఇంకోటి ఫార్మా విషయం ఇది అసలు వద్దనుకున్న ఫార్మా భూముల వల్ల మీరు అసలు కనీసం ఇంత నొల్లి జరుగుతుందనా? ఫార్మా గురించి 3-4 ఊర్లు మొత్తం అసలు నొల్లి చేస్తున్నారు అసలుకి. అయిన వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పటికి కూడా ఎవరు పట్టించుకున్నారు అసలు? కనీసం నీకు న్యూస్ అని వచ్చిందా? ఒక శంకర్ ఒకటి పెట్టిండ్రు, జర్నలిస్ట్ శంకర్ అని ఒకరు పెట్టిండ్రు, ఎవరు పెట్టలే. ఇంకోటి ఏంటంటే నైట్ డ్రోన్లు తిప్పుతున్నారు అన్న. వాళ్ళేమో కొందరు నాయకులు అంటే లేదు ఒట్టిగా పుకార్లు వచ్చినాయి, ఫార్మా కంపెనీ పెడతామని పుకార్లు వచ్చినాయి, ఎవరు పెడతలేరు ఏది చేస్తలేరు అని వాళ్ళు అంటున్నారు. అట్లాంటప్పుడు ఏం పెడతలేరు అనుకున్నప్పుడు డ్రోన్లు నైట్ పూట దింపే అవసరం ఏముంది? ఎప్పటి నుంచి ఆ ఫార్మా కంపెనీ గురించి స్టార్ట్ అయినప్పటి నుంచి నెల రోజుల నుంచి అన్న గ్యాప్ ఇచ్చి 5 రోజులు గ్యాప్ ఇస్తారు, డ్రోన్లు నైట్ డ్రోన్లు దింపుతారు. ఏం అవసరం డ్రోన్లు దింపడము? మేము అసలు యాంటీ అస్సలు కాదన్న, రేవంత్ రెడ్డికి చాలా అంటే ఫ్యాన్ అసలుకి. ఆయన మంచి పని చేస్తే చాలా అసలుకి ముఖ్యమంత్రి అయినందుకు నేను అసలు స్వీట్లు మార్చిన, నేను అసలుకి అంత హ్యాపీ అయినా, నిద్ర రాలేదు ఆ రోజు, అంత ఇదైనా. అట్లాంటప్పుడు ఇది ఒక్కటి చేయకుంటే చాలు కదా నా ఆవేదన, అంతే. అదే ఇదే అన్న, నైట్ డ్రోన్లు దింపాల్సిన అవసరం ఏముందన్న? ఈ న్యూస్ ఎందుకు బయటకు వస్తలేదు? ఒక శంకర్ ఒక్కడు మాట్లాడుతుండు, ఆయనకి ఎంత మా అంటే కొంతమంది చూస్తారు, ఇంక మిగిలిన ఛానల్ పెద్ద ఛానళ్ళు తొలివేలు రఘు వాళ్ళందరూ ఎందుకు చూపిస్తలేరు? ఇవి నాకు అర్థమవుతలేదు. నిర్మల్ ఎందుకు చూపిస్తలేడు? అసలు ఏదో కావాలని ఇంకోటి అన్న, ప్రతిపక్షాలు ఇవన్నీ తెరలేపుతున్నాడు, ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా రావట్లేదు అన్న. సీఎం ఉన్నాడు, ప్రతిపక్షాలు అంటున్నారు కానీ ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఓడిపోయి వాళ్ళు రెస్ట్ తీసుకునే భయపడుతున్నారు. ప్రతిపక్షాలు అన్న చెప్తున్నా కదా, నాకు వెంట్రుకలు రోమాలు లేచినాయి ఇప్పుడు మాట్లాడుతుంటే. అసలుకి
ప్రతిపక్షాలు ఎవ్వరు లేరన్న, అసలు ప్రతిపక్షం లేదు, అసలు భయపడి ఉన్నారు, అసలు ఎవరు ఏమంటలేరు. ఎందుకురా నాయన సీఎం క్యాండిడేట్, అందరు లీడర్లు చాలా మంది వాళ్ళే ఉన్నారు, ఎందుకు వాళ్ళు ఏదో చేసుకొని అన్నట్లు ఉన్నారు. అట్లాంటి ప్రాంతం వాళ్ళ మీద దొబ్బుతున్నారు. ఏం చేసినా వాళ్ళు అసలు ఏడన్నా ప్రతిపక్షాలు లేనే లేదన్న ఆడ కోడంగల్ అసలుకి. ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళు కావాలంటే చేస్తున్నారు కానీ అసలు ఫస్ట్ ఇది ఒక్కటి ఈ ఫార్మా కంపెనీ ఆపేయాలి. ఎందుకంటే మా భూములు కూడా ఉన్నాయన్న.